ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడు ఈరోజు నీ స్థితిని మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే నన్ను స్తుతించుము, నన్ను మహిమపరచుము అని దేవుడి రోజున నీతో సెలవిస్తా ఉన్నారు. స్తుతించటం అనంటే దేవుణ్ణి ఆరాధన చేయటం, పాటలతో, కీర్తనలతో దేవుణ్ణి ఘనపరచటం, ఆయన నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచటం, ఆయన నామాన్ని పొగడడం, ఆయన నామాన్ని హెచ్చించడం, యేసు నామాన్ని ఘనపరచడం. యేసు నామము అన్ని నామాల కంటే ఉన్నతమైన నామము, శక్తి కలిగిన నామము. మన దేవుడు నిజమైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. గనుక ఆయన ఏమై ఉన్నాడో అట్టి రీతిగా మనము పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవునికి మహిమ కలుగుతుంది. మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాము. దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో దేవుడు వారిని మహిమపరుస్తారు. దేవుణ్ణి ఎవరైతే స్తుతించుట ద్వారా ఘనపరుస్తూ ఉన్నారో, క్రియల ద్వారా ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ దేవుడు ఘనపరుస్తారు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అని అర్థం. దేవుణ్ణి మహిమపరచడానికే మనం ఇంకా జీవించి ఉన్నాము అన్న సత్యాన్ని దేవుని పిల్లలమైన మనందరము గ్రహించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు మాత్రమే శోభస్కరము అని జీవగ్రంథము తెలియచేస్తా ఉన్నది. దేవుని పిల్లలము అయిన తర్వాత మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి అన్నది దేవుని యొక్క ఆకాంక్ష అయి ఉన్నది. నీతిమంతుల గుడారాలలో నిత్యము రక్షణ సంగీత సునాదములు వినబడును అని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మన కుటుంబము నీతిమంతుల కుటుంబం అయితే, నీతిమంతుల గృహమైనప్పుడు మన గుడారాలలో, మన కుటుంబాలలో దేవుడు మనల్ని రక్షించినందుకు, దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ధన్యులముగా భావిస్తూ ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు అది తెలియాలి. వీరు నీతిమంతులు, వీరు క్రైస్తవులు, వీరు యేసును కలిగి ఉన్నవారు, వీళ్ళు దేవుని పిల్లలు అని కొన్నిసార్లు మనము గట్టిగా దేవుణ్ణి స్తుతించడం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసుకుంటారు. స్తుతి ఆరాధన అనేది, దేవుణ్ణి స్తుతించట అనేది గొప్ప గొప్ప కార్యాలు జరగటానికి ఆస్కారం ఉంటుంది. మన కుటుంబాలలో, మన గుడారాలలో, మనముంటున్న స్థలాలలో కలిసి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. వ్యక్తిగతంగా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ, దుఃఖకరమైన పరిస్థితులైనా, లేమి కరువు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వ్యాధులతో ఉన్నను దేవుని గనక స్తుతించగలిగే మనస్సు ఉంటే ఆ సమయంలో కూడా దేవుని నామాన్ని మహిమపరచగలిగే ఆ మనస్సును, హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఉన్నటువంటి దుఃఖకరమైన స్థితి అంతటినీ, లేమి కరువులు కలిగిన స్థితి అంతటినీ దేవుడు మార్చివేస్తాడు అన్న సత్యాన్ని ఈ రోజున మనం గ్రహించాలి. దేవుణ్ణి మనము స్తుతించుట ద్వారా, దేవుణ్ణి మనము మహిమపరచుట ద్వారా చాలా గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం. రక్షణ కార్యాలు జరుగుతాయి, విడుదల కార్యాలు జరుగుతాయి, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. దేవుని దూతలు మన కుటుంబాలలో, మనం ఉన్న స్థలాలలో సంచరించడం జరుగుతుంది.
మన ప్రయాణాలలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రయాణం అంతట్లో కూడా దూతలు సమూహము మనతో కూడా ఉంటారు. దేవుని సన్నిధిని మనం మోసుకొని వెళ్ళగలుగుతాం. అలాగే దురాత్మలు, చీకటంధకార శక్తులు పారద్రోలబడతాయి. చీకటి తొలగిపోతుంది. సాతాను యొక్క ప్లాన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయబడతాయి. అలాగే ద్వారాలు తెరవబడతాయి. ఇంకా ఏదైనా సంఖ్యలు బిగించబడి ఉంటే ఆ సంఖ్యలన్నీ కూడా విడిపోతాయి. మరి ముఖ్యముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడు మనకు అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ సుసాధ్యమవుతాయి. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాము కాబట్టి ఏది మన జీవితంలో స్టక్ అయి ఉన్నదో, ఏ ఏరియాలో మనం స్టక్ అయిపోతున్నామో ఆ స్టక్ అయినటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి ఏరియాలో దేవుడు గొప్పగా ద్వారాలు తెరవడం ప్రారంభిస్తారు. ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి మనం స్తుతించడం ద్వారా ఆయన్ని మహిమపరుస్తున్నాము గనక మన కొరకు మనమే మార్గమును సిద్ధపరచుకున్న వారముగా ఉంటామని ఈ వాక్య లేఖనము తెలియజేస్తా ఉన్నది. బైబిల్లో మనం గమనించినట్లయితే దావీదు రోజుకు దినమునకు 7 సార్లు స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరిచేవాడు. మరి దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా. అలాగే పౌలు శీలలు చెరసాల్లో ఉండి, గాయాలతో ఉండి, బాధలో ఉండి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేశారట. అప్పుడు ఏం జరిగింది? చెరసాల సైతము బ్రద్దలయ్యింది. సంఖ్యలన్నీ విడిపోయాయి. అలాగే దానియేలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించేవాడట ముమ్మారు దినమునకు. ఏం జరిగింది? స్తుతించేటువంటి దానియేలు జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సింహాల బోన్లో అతన్ని పడవేసినప్పుడు స్తుతించే దానియేలును చూసి సింహాలు సైతము నోళ్లు మూసేశాయి. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు సితారా వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరిచినప్పుడు ఆ దురాత్మ అతన్ని వదిలిపోయేది అని లేఖనంలో రాయబడి ఉన్నది. అందుకే మన కుటుంబాల్లో, మన గుడారాలలో, మనమున్న స్థలాలలో ఒకవేళ మనము వాయిద్యాలను కలిగి ఉంటే వాయిద్యాలను వాయిస్తూ మనము మన పిల్లలము సంఘాలలో దేవుని పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ జయధ్వనులతో దేవుణ్ణి ఆరాధించగలిగితే, స్తుతించగలిగితే దేవదేవుణ్ణి మనం మహిమపరచగలుగుతాం. మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మన కుటుంబంలో పరిస్థితులు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చబడతాయి, దేవునికి మహిమకరంగా మార్చబడతాయి అని ఈ రోజున గ్రహించాలి. నీవు ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలి అనంటే దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నన్ను స్తుతించు, నన్ను మహిమపరచు. మీ కుటుంబాలలో రక్షణ సంగీత సునాద గానములు వినబడేలా చేయండి. మీరు మీ పిల్లలు కలిసి స్తుతిస్తూ ప్రార్థన చేయండి. సంఘంతో కలిసి ప్రార్థన చేయండి, స్తుతించండి అని దేవుడి రోజున సెలవిస్తున్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడల్లా స్తుతిస్తూ ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వ్యక్తిగతంగాను స్తుతించే వారముగా ఉండాలి. కుటుంబముతో కలిసి స్తుతించాలి. సంఘముతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు మనము ఏ స్థలంలో అడుగుపెట్టినా దేవుని సన్నిధి మనతో కూడా ఉంటూ మన జీవితాలు గొప్ప కార్యాలు జరగటం మనం చూస్తాం. దేవుడు నీ జీవితంలో కూడా మీరు ఊహించని గొప్ప కార్యాలు చేయాలని ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మీరు ఊహించని గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నీ స్థితిని మార్చే రోజు, నీ కుటుంబంలో నీ స్థితిని మార్చే రోజు, నీ కుటుంబము గొప్ప కార్యాలు చూసే రోజు, ద్వారాలు తెరవబడే రోజు, సంఖ్యలు విడిపోయే రోజు, చీకటి తొలగిపోయే రోజు, దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయే రోజు, కృంగిన నీ స్థితిలో నుంచి నువ్వు సంతోషంగా ఉండేటువంటి కార్యాలు చూసే రోజు ఈరోజు. సంఖ్యలన్నీ విడిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. రక్షణ కార్యాలు, విడుదల కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో
ఏది అసాధ్యం అనిపిస్తుందో వాటన్నిటినే దేవుడు సుసాధ్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ మీద శత్రువు చేస్తున్నటువంటి ఆ ప్లాన్స్ అన్ని కూడా దేవుడే డిస్ట్రాయ్ చేయబోతూ ఉన్నాడు. దేవుడే మీ నోటి నిండా నవ్వు కలిగించాలని ఇష్టపడుతుండగా నోరారా దేవుని స్తుతిస్తూ మహిమపరచండి, స్తుతించండి, స్తుతించండి. జీవితకాలం పాటు ఆయనను స్తుతిస్తూనే ఉండండి. జీవితకాలం పాటు దేవుని కార్యాలు మీరు చూస్తూ అనుభవిస్తూనే ఉంటారు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.